హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది తెలుగు గేమర్ 777. మనకు ఈ బ్యాటిల్ రాయల్స్ క్లాష్ కార్డ్స్ ఇవన్నీ ఆడి బోర్ కొట్టేసింది. అందుకే లోన్ ఉల్ఫ్స్ అయితే వచ్చాను. తెలుసు నేను లోన్ ఉల్ఫ్ ఎక్కువ ఆడి హెడ్ షాట్స్ తీసుకుని వీడియో పెడతానని, కానీ ఈ మధ్య ఎక్కువ వీడియోలు తీయడం లేదు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అంతేకాదు పైగా కొన్ని రికార్డ్ చేయడం మర్చిపోతున్నాను. పెద్ద బ్యాటిల్ రాయల్సే అవే ఆడుతున్నాను. అందుకే ఈసారి ఎట్టయినా వీడియో తీయాలి, అది కూడా లోన్ ఉల్ఫ్తోనే వీడియో తీయడం కూడా మర్చిపోకూడదని అయితే కన్ఫామ్గా ఫిక్స్ అయిపోయాను. వీడికి ఈ రౌండ్లో వీళ్ళకి హెడ్ షాట్ కొట్టే తీరాలి. డ్యామేజ్ పడింది, వాడు ఖచ్చితంగా కదులుతాడు. ఎవరు మ్యాక్సిమ్ క్యారెక్టర్ పెట్టుకో అన్నాడు గైస్ వీడు. నేను ఇంకా అలోక్ అనుకున్నాను అప్పటి నుంచి. గాడిద ముందే చెప్పచ్చు కదా. చాలామంది నూప్ క్యారెక్టర్స్ పెట్టుకుంటారు, కానీ వాళ్ళు ప్రో ప్లేయర్స్. వాళ్ళు ఎందుకు అలా పెట్టుకుంటారు అనేది మాత్రం నాకు అర్థం కాదు. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు నూప్ క్యారెక్టర్స్ పెట్టుకోవడం వల్ల నూప్ బాల్ అనుకొని కొంచెం మనం నూప్ క్యారెక్టర్స్ పెట్టుకోవడం వల్ల ఈ నా కొడుకులు నూబ్లు అని అనుకొని కొంచెం ప్రో అలా ఆడడం తగ్గించుకునేస్తాం. దానివల్ల వాళ్ళు ఆ ఛాన్స్ని యూజ్ చేసుకొని బాగా గట్టిగా కొట్టేస్తూ ఉంటారు. అది వాళ్ళ టెక్నిక్ అని నేను అనుకుంటున్నాను. ఏమో ఎవరికేం తెలుసు, అది ఎవరికే తెలియాలి. ఈరోజు ఈజ్ ఆఫ్లైన్. ఐ డింట్ ఎక్స్పెక్ట్ గైస్ ఈజ్ ఇన్ ఆఫ్లైన్. వెయిట్, వీడు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్స్ హ్యాపెన్ గైస్? అరే ఆఫ్లైన్లోకి ఎందుకు వెళ్ళావురా? నేను వీడియో తీయాలరా గాయస్. వీడైతే వీడియో తీస్తున్నప్పుడే ఆఫ్లైన్లోకి పోవాలి. మీకైతే హెడ్ షాట్స్ కొట్టి ఎలా చూపించాలి గాయస్? అరే గాడిదా, ఎక్కడున్నావురా గాడిదా? త్వరగా ఆన్లైన్లోకి రారా. అప్పో మ్యాచ్లో నుంచి వెళ్ళిపోతా. వద్దు గాయస్, మ్యాచ్లో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ హోనర్ స్కోర్ తగ్గిపోతుంది. దీనికి తగ్గదు. అది దానికి క్లాష్ కార్డ్కి వాటికి బ్యాటిల్ రాయల్కి దానికి తగ్గిపోతూ ఉండింది నాకు. అందుకే నాకు ఈసారి మ్యాచ్లో నుంచి వెళ్ళిపోవాలని లేదు. ఒక రౌండే కదా, చూద్దాం. డ్రాగన్ షాట్గా వేస్తున్నాం. ఇప్పుడైనా ఆఫ్లైన్లో ఆడాలనుకుంటా. నా గాడిద నిన్ను ఎట్లా దొరుకుతావు కదా. సారీ గైస్, సారీ. ఇంకో మ్యాచ్ ఆడదాం అంతే కదా, ఏం పోయింది. ఇంకో మ్యాచ్ ఆడదాం గాయస్. మీరు కామెంట్స్ అయితే ఎక్కువ చేయండి, పర్వాలేదు అలాంటిది. కానీ నా ఫోన్ నెంబర్ ఎలా అయినా తెలుసుకోవాలని, ఎలా అయినా కానీ తెలుసుకొని మాకు ఫోన్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ఇది మా మదర్ ఫోన్, నా ఫోన్ కూడా కాదు. నాకు ఏజ్ ఎంత అనుకుంటున్నారు? నేను 7th క్లాస్ సెవెంత్ క్లాస్ నేను. చూడండి, వాడికి గురి చూడడం కూడా రావడం లేదు. మా మదర్ ఫోన్ ఇంట్లోనే వీడియోస్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. చూడండి గైస్, వాడు నాకు గురి చూసాడు, కొడదాం అనుకున్నాడు, కొట్టాడు. కాకపోతే హెడ్ షాట్ కొట్టలేకపోయాడు. నువ్వు నూబ్ బాల్ చూసే టెక్నిక్ రా ఇది. సరే పోనీ, నేను నూబ్ బోర్డ్ లాగే టెక్నిక్ యూజ్ చేశాను, అయినా కానీ గెలిచేసాను. నువ్వు ఏంట్రా బాబు? ఏంది గాయస్ వీళ్ళు ఇలా ఉన్నారు? వెరీ బ్యాడ్ గాయస్, వెరీ బ్యాడ్. ఎంత ఈజీగా ఓడిపోతున్నారు గైస్. 2 హెడ్ షాట్లు. నైనా నువ్వైనా సక్రమంగా ఆడరా, ఆఫ్లైన్కి వెళ్ళకుండా. అమ్మా, ఈడ ఆఫ్లైన్ కాదు. చూడండి గైస్, వాడు అక్కడి నుంచి గురి చూస్తున్నాడు. కొట్టలేదు హెడ్ షాట్. బాగైందా? నువ్వు నూబ్బాడు అట్టా గురి చూస్తా ఉండకూడదు, నేరుగా పట్టుకొని లేపేయాలి. ఇట్టా గురి చూసి ఇట్ట కొట్టే లోపల నేను ఇట్ట కొట్టేస్తా. ఏంట్రా బుల్లెట్లు కాలుస్తూనే ఉండవు? ఏమి
నా మీద కోపం ఏమన్నా వచ్చిందా? కోపం వచ్చింది నువ్వు ఏం చేయలేవురా. చూడండి గైస్, వీడు చెత్త ప్లానింగ్. వీడు గెస్ట్ చేసింది వాట్ గైస్ 262 గ్లిచ్. అబ్బా ఈ ఫ్రీ ఫైర్ గ్లిచ్ నేను తట్టుకోలేకున్నాను గైస్. చాలాసార్లు ఇలానే పడింది. అట్లీస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని ధనుడైన అన్నకు కూడా ఇలానే చాలాసార్లు జరుగుతుంది. మీకు తెలుసో నా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నా ఇన్స్పిరేషన్ అయితే ధనుడైన. మీ ఇన్స్పిరేషన్ ఎవరో కామెంట్ చేయండి. 262 ప్యూర్ రెడ్. అంతేకాదు ఇంకా ఎక్కువే కొట్టాను వాడికి 15s 20s. కానీ వాడు ఎలా సాగలేదు కానీ. ఎన్ని బుల్లెట్లు కొట్టాలరా నీకు? ఐ డీన్ గాటింగ్ సరే ఎన్నిసార్లు గైస్ ఎన్నిసార్లు కొట్టాలి? నాకు ఈ గ్లిచ్లు ఈ రౌండ్ థర్డ్ రౌండ్ వదిలేను గైస్. థర్డ్ రౌండ్ ఎంత గ్లిచ్ గైస్ అది. నాకట్టే ఎంత కోపం వచ్చింది తెలుసా? ఎక్కడున్నావరా బట్ట? నేను M10లో ఒక్క బుల్లెట్ హెడ్ షాట్ కొట్టగలుగుతా, జంప్ హెడ్ షాట్. అలాంటిది నువ్వు నన్ను ఊరికేనే కొట్టినావు అనుకో, ఇట్టా కొట్టాను. ఏదో 2 రౌండ్లు గెలిస్తే పోటుగాడు అనుకుంటున్నాడు. మన గురించి తెల్లు అనుకుంటా వీడికి. మనం అదో రకం. మనకు మించిన టాపర్ ఎప్పుడు కానీ మనమే టాపర్స్, మేమే టాపర్స్. మనకు మించిన వాడు లేడు ఫ్రీ ఫైర్లో అనుకోవద్దండి. ఇప్పుడు నేను టాపరే అని నేను అనుకుంటున్నాను అనుకో, అంటే నాకు మించిన ప్లేయర్ దండైనా ఉన్నాడు కదా. మనమే గ్రేట్ అనుకోకూడదు, మనకు మించిన వాడు ఉంటాడు ఎక్కడో చోట. అలా అనుకోవడం వల్లే మీరు ఇంకా ఆడడం, మీ గేమ్ ప్లే తక్కువ అయిపోతుంది. ఇదే విషయం దండైన కూడా నమ్ముతాడు తెలుసా మీకు. అయినా అది వదిలేసి ఈడెక్కడికి పోయాడు రా? వెనకాల నుంచి వెన్నుపోటు పుడుస్తావు పోయి. హియర్ బ్రో కొట్టురా, నువ్వు కొట్టు. ఎన్ని హెడ్ షాట్లు కొడతావు కొట్టు. ఎన్ని హెడ్ షాట్ పోరే. వీడేంది గైస్ నాలాగే కొట్టిన తర్వాత కూడా ఓడాలమ్మా. వేసి కొడుతూనే ఉన్నాడు. రా ఏనుంటావురా? నేను హెడ్ షాట్ కొట్టలేనా గైస్? రెడ్ ఈగల్తోనే హెడ్ షాట్ కొట్టినట్టు నువ్వు ఎంతరా ఎరిపిస్తావు చెప్పండి గైస్. వాడు చూడండి గైస్ ఎంత పొగరు చేసినాడు. సరే గైస్, మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ బాయ్ టాటా, గుడ్ బై.